మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేమందరం కూడా ఉద్యమాలలో జైలు పోయినటువంటి వాళ్ళకి ఈ వేదికలు ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఉద్యమంలో రాస్తారోపలో విస్తారోపలో ఏదో ఒక కేసులో జైలు పోయినటువంటి వాళ్ళు. కానీ ఏముంటుంది, పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ రాసి నిన్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు నువ్వేం చెప్పాలి? దాంట్లో ఏం రాసిరో నాకు తెలియదు, నాతో సంతకం పెట్టించుకోరు, దాంట్లో రాసినటువంటి అభిప్రాయాలు నాకు సంబంధం లేదని జడ్జి కాడ చెప్పేసి జడ్జి కాడికి చెప్పారు. ఇది సిస్టమ్. నువ్వు కోర్టులేమో పోలీసుల కాడనేమో కేటీఆర్ ప్రమేయం ఉందని చెప్పేసి రికార్డు చేపిస్తావు. కోర్టులో పోయి రిమాండ్ కాగానే నమస్కారం పెట్టుకుని వస్తావు. జైలుకి వచ్చి మీ నాయకుడు చెప్పి మీ నాయకుడు మిమ్మల్ని కొద్దిగా తయారు చేయగానే ఒక లెటర్ తీసుకొచ్చేసి మళ్ళీ దొంగ ప్రచారం చేస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి సిస్టమ్ తెలియదు, ఎవరు లా చదువుకోలేరు, ఎవరికి పోలీసు ప్రొసీజర్ తెలియదు, రిమాండ్ రిపోర్ట్ ఎట్లుంటుంది, దాని కోర్టులో ఏం సబ్మిట్ చేస్తారు, బాధితులుగా కోర్టులో ఏం చెప్పుకోవాలనేటువంటి కనీస కామన్ సెన్స్ ఎవరికి ఉండదు. మాకు మాత్రం ఉంటుంది, మేము చెప్పిందే నమ్ముతారు, మేము చెప్పిందే విశ్వసిస్తారు అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనని, మూర్ఖపు సంస్కృతిని ఈ రాష్ట్ర ప్రజలపైన కేటీఆర్ రుద్దుకుంటూ నీ మూర్ఖత్వాన్ని, నీ మూర్ఖపు సంస్కృతిని, నీ మూర్ఖపు విధానాన్ని నువ్వు మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తాం. నువ్వు ఏది చెప్పినా మాటకారితనంతో ఏదైనా నేను చెప్పగలుగుతా, ఏదైనా నేను నమ్మించగలుగుతా అని చెప్పేసి భ్రమలో ఉన్నాం. ఈ భ్రమల నుంచి బయటికి రా, నువ్వు భ్రమల నుంచి బయటికి పడు, నువ్వు భ్రమల్లో మునిగి తేలకు, భ్రమల్లో జీవించకు. నీ భ్రమలన్నింటినీ కూడా ప్రజలు తూర్పారబట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టారు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా మీరు జ్ఞానం తెచ్చుకోండి, ఇకనైనా మీరు చేసినటువంటి తప్పుల నుంచి రివ్యూ తీసుకొని ఒక మంచి ఆలోచనతో, మంచి ఒపీనియన్తో ప్రజలకు పోండి. ప్రజలు ఆదరిస్తారు తప్ప హింసాత్మకమైనటువంటి ఘటనలకు, హింసను ప్రేరేపించి, హింసను ప్రోత్సహించి, హింస చేసి ఐఏఎస్ అధికారుల మనోభావాలను దెబ్బకొట్టి, ఆఫీసర్ల మనోభావాలను దెబ్బకొట్టి మేము రాజకీయ పబ్బం, రాజకీయ లబ్ధి పొందుతామంటే ఇది కుదరదు, ఇది చెల్లదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం, తెలంగాణ సమాజం తిరుగుబాటు తత్వంతో ఉన్నటువంటి సమాజం. తిరగబడుతుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మిమ్మల్ని నిలదీస్తుంది, మీ తప్పుల్ని ఎత్తి చూపుతుంది, మీ తప్పులకు సంబంధించినటువంటి తప్పకుండా పరిహారం ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. పట్నం నరేందర్ రెడ్డి తరిమి కొడతామని చెప్పి చెప్తుంది. అంటే కొడతాం అనేటువంటి సందేశాన్ని, దాడి చేయాలనేటువంటి సందేశాన్ని ఈరోజు కేటీఆర్ గారు పంపుతున్నారు. అంటే కలెక్టర్లను కొట్టడం ద్వారా, కలెక్టర్ల పైన దాడి చేయడం ద్వారా, అధికారుల పైన హత్యా ప్రయత్నం చేయాలని చెప్పేసి అధికారులను చంపాలనేటువంటి కుట్రని కేటీఆర్ గారు ఏమని వివరించారు. ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఐఏఎస్ల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారుల పక్షాన చాలా స్పష్టంగా కేటీఆర్ని అడుగుతాము. మీ పార్టీ విధానమే అధికారుల పైన దాడి చేసే విధానమా? స్పష్టం చేయని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేదు, మా పార్టీ విధానం కాదనుకున్నప్పుడు ఆ దాడి చేసినటువంటి మీ పార్టీ కార్యకర్తలను బహిష్కరించండి, మీ పార్టీ నుంచి బహిష్కరించి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. దాడికి గురైనటువంటి అధికారులకు మీరు క్షమాపణ చెప్పండి. దాడికి గురైనటువంటి అధికారులకు క్షమాపణ చెప్పేది పోయి, దాడిని ఖండించేది పోయి, దాడి చేసినటువంటి వాళ్ళని బహిష్కరించేది పోయి, ఈరోజు దాన్ని సమర్థించుకుంటూ దాడే జరగలేదనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ, దాడికి మేము కారణం కాదని చెప్తూ, ఇవాళ ఎస్టీలను కేసులు పెట్టిందనేటువంటి మొసలి కన్నీరు కాస్తూ, నేరస్తులం వాళ్ళు కాదు నేరస్తులు, మేము వాళ్ళని ప్రేరేపించినాం, వాళ్ళని రెచ్చగొట్టినాం, మా మీద కేసు పెట్టండి, అధికారులారా మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి కేటీఆర్ అడుగుతాడేమని చెప్పేసి మేము అంటాం. కానీ అట్లా కాకుండా ఈరోజు బుకాయించేటువంటి ఒక ప్రయత్నం చేయడం, తన నేరస్తుడు కాబట్టి, నేరం ఉన్నది కాబట్టి ఎట్లాగా నేరానికి శిక్ష పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పదే పదే ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను జైలు పెడతారని. ఆల్రెడీ ఒకరు జైలు పోయి వచ్చినటువంటి వాళ్ళు బయటకు కనిపిస్తలేరు. నువ్వు కూడా నేను జైలుకు పోతే బిస్కిల్ తీస్తాను, నేను జైలుకు పోతే
యోగా చేస్తాను, స్లిమ్గా తయారు, నువ్వు స్లిమ్గా తయారుగా నువ్వు సినిమాలో యాక్టింగ్ చేయ మాకు అభ్యంతరం లేదు, కానీ మా అధికారుల పైన ఎందుకు దాడి తీస్తున్నావు? కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలి. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం, ఆధారాలని ఎంక్వైరీ చేసి కేటీఆర్ పాత్ర ఉంటే తప్పకుండా అధికారులను దాడి చేయించినటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ దుర్మార్గమైనటువంటి వీళ్ళ వాదనని, దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని మీరు నమ్మొద్దు, వినొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజనులను కూడా అక్కడ అరెస్ట్ చేయలేదు. వీడియో క్లిప్పింగ్ లో రాళ్ళు కొట్టినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది, వెహికల్ మీద బండలు ఎత్తేసినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది, అక్కడ అధికారులను గాయపరిచినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళని మాత్రమే విచారించి రిమాండ్లోకి తీసుకోవాలి. ఏ సంబంధం లేదనుకున్నటువంటి రైతులు దాదాపు 37 మంది